తెలుగుదేశం మహానాడు ఈ పేరు వినగానే రాజకీయాల్లో ఆసక్తి ఉన్న వారికి ఒక రకమైన ఉత్సాహం ఉత్కంఠ కలగడం సహజం. అసలు ఈ మహానాడు అంటే ఏంటి? ఎందుకు దాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు? దీని వెనుక ఉన్న రాజకీయ ప్రాముఖ్యత ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకుందామా? తెలుగుదేశం మహానాడు ఒక మహా సంగ్రామానికి సంకేతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏటా జరిగే ఒక మహోన్నత ఘట్టం. ఇది సాధారణ సమావేశం కాదు. పార్టీ భవిష్యత్తును, రాష్ట్ర రాజకీయాల గమనాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన సంగ్రామం మహానాడు. ఈ పేరు వినగానే రాజకీయ పండితుల నుంచి సామాన్య కార్యకర్తల వరకు అందరిలోనూ ఒకటే ప్రశ్న: ఈ మహానాడు వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఎందుకు దీన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు? ఇది కేవలం ఒక వార్షికోత్సవమా, లేక అంతకు మించి ఏదైనా ఉందా? ఇలాంటి ప్రశ్నలు చాలా మందిలో మదిలో మెదులుతూనే ఉంటాయి. మహానాడు ఈ రెండక్షరాల వెనుక ఒక సుదీర్ఘ చరిత్ర, ఒక పార్టీ ఆశలు, ఆకాంక్షలు, ఒక రాష్ట్ర భవిష్యత్తుపై దానికున్న దార్శనికత ఇమిడి ఉన్నాయి. సాధారణంగా మే చివరి వారంలో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకొని ఈ పండుగ జరుగుతోంది. కానీ ఇది కేవలం ఒక సాంప్రదాయం కాదు. పార్టీ కార్యకర్తలకు యుద్ధానికి సన్నద్ధం చేసే కార్యక్రమం. ఎందుకు మహానాడు? దీని వెనుకున్న 5 కీలక రహస్యాలేంటి అంటే, తెలుగుదేశం అంటేనే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు. మహానాడు అనేది వారిని ఒక చోట చేర్చే మహాకుంభమేళా లాంటిది. వేలాది లక్షలాది మంది కార్యకర్తలు ఒకే వేదికపైకి రావడం అంటే అది కేవలం సంఖ్య కాదు, అది పార్టీకున్న శక్తి, దాని వెనుక ఉన్న ప్రజాబలం. ఈ సభలో పార్టీ అధినేత ఇచ్చే పిలుపు, నాయకులు చేసే ప్రసంగాలు కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతాయి. తెలుగుదేశం పార్టీకి కాపలాగాసిన ప్రతి కార్యకర్తకి నేను శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. రాబోయే ఎన్నికలకు, పోరాటాలకు వారిని మానసికంగా సన్నద్ధం చేస్తాయి. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే పార్టీ సైన్యానికి ఎనర్జీ బూస్టర్ లాంటిది. దీన్ని చూసిన ప్రత్యర్థులు కూడా ఆశ్చర్యపోతారు. ఇది కేవలం ఉత్సవమే కాదు, మహానాడు ఒక రహస్య సమావేశం అని కూడా చెప్పొచ్చు. పార్టీ భవిష్యత్ కార్యాచరణను ఇక్కడే రూపొందిస్తారు. రాబోయే రోజుల్లో అధికార పార్టీపై ఎలా పోరాడాలి, ప్రజల సమస్యలను ఎలా అజెండాగా మార్చుకోవాలి, ఎన్నికలకు ఎలాంటి పదునైన వ్యూహాలు పన్నాలి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మహానాడులోనే దొరుకుతాయి. రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిపై సుదీర్ఘ చర్చలు జరిపి ఆ తర్వాత వాటిని ఆమోదిస్తారు. ఈ తీర్మానాలు సాధారణ కాగితాలు కాదు, అవి పార్టీ భవిష్యత్తు మార్గాన్ని నిర్దేశించే మ్యాప్. మహానాడు అనేది కేవలం పార్టీ అంతర్గత విషయాల గురించే కాదు, బయటి ప్రపంచానికి, ముఖ్యంగా ప్రత్యర్థులకు ఒక గట్టి వార్నింగ్. లక్షలాది మంది జనం ఒకే చోట చేరి పార్టీ అధినేతకు జై కొడుతున్న దృశ్యం చూస్తే ఏ రాజకీయ పార్టీకైనా గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఈ సభ ద్వారా తెలుగుదేశం పార్టీ తమ బలాన్ని, తమకున్న ప్రజా మద్దతును బహిరంగంగా ప్రదర్శిస్తోంది. అవతలి పార్టీ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజా వ్యతిరేక విధానాలను తప్పుపట్టడం ద్వారా ప్రజల్లో ఆ పార్టీపై వ్యతిరేకతను పెంచుతోంది. ఇది ఒక రకంగా రాజకీయ క్షిపణి లాంటిదన్నమాట. ఏ పార్టీ అయినా పరిపూర్ణం కాదు. గతంలో జరిగిన పొరపాట్లు, లోపాలను మహానాడు వేదికగా ఆత్మవిమర్శ చేసుకుంటుంది. నాయకుల మధ్య సమన్వయం, కార్యకర్తల్లోని చిన్నపాటి అసంతృప్తులు, ఇలాంటి అంతర్గత విషయాలపై కూడా చర్చ జరుగుతోంది. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రణాళికలు రచించుకుంటారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించి అవసరమైన మార్పులు, చేర్పులు చేసి పార్టీని మరింత బలోపేతం చేసుకుంటారు. ఇది ఒక రకంగా పార్టీకి జరిగే సర్జరీ లాంటిది, లోపాలను సరిదిద్దుకొని మరింత దృఢంగా బయటపడటానికి. కొన్నిసార్లు మహానాడు వేదికగా ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక లేదా ఇతర కీలక పదవులకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. పార్టీ కమిటీల నియామకం, పునర్వ్యవస్థీకరణ వంటివి కూడా ఇక్కడే జరుగుతాయి. యువ నాయకత్వానికి అవకాశాలు కల్పించి వారిని ముందుండి నడిపించేలా ప్రోత్సహిస్తారు. ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. తెలుగుదేశం మహానాడు ఇది కేవలం ఒక వార్షిక సమావేశం కాదు, ఇది పార్టీ ఆత్మ, గుండెకాయ. ఇది ఒక మహా సంగ్రామానికి సంకేతం.
పార్టీ బలాన్ని చాటుకునే, భవిష్యత్ వ్యూహాలను రూపొందించే, ప్రత్యర్థులకు సవాలు విసిరే, అంతర్గత లోపాలను సరిదిద్దుకునే ఒక మహావేదిక. ఈసారి మహానాడు ఎలాంటి సంచలనాలకు తెరలేపుతుందో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి తుఫాను సృష్టిస్తుందో చూడాలి.